గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నాడు మీడియాతో. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. 563 పోస్టులు తెలంగాణ చరిత్రలో గ్రూప్ 1 ఎగ్జామ్లు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన సంఘటన గతంలో లేదు. ఇది ఒక చరిత్ర అని చెప్పవచ్చును. నోటిఫికేషన్ వచ్చి దాదాపుగా 5 మాసాలు 6 మాసాలు దాటింది. నోటిఫికేషన్ 563 ఉద్యోగాలకి ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ వచ్చింది. చాలామంది విద్యార్థులు చదువుకొని ఉన్నారు, ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మీరు అపోలోకి పోయి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ యొక్క మాటలు నమ్మి మీ జీవితాల్ని పాడు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 563 ఉద్యోగాలంటే కొన్ని వందల కుటుంబాలకి బాగు చేసినటువంటి కార్యక్రమం ఇది. మీ జీవితాలు పాడు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మళ్ళీ చెప్తా ఉన్నాను, జీవోఎంఎస్ 29 ద్వారా మీకు లాభము జరుగుద్ది. మాకున్న సమాచారం మేరకు ఈ పిలిచిన 1:50లో 75 నుంచి 80% వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, స్పోర్ట్స్ వాళ్ళే ఉన్నారు అన్నటువంటి ఖచ్చితమైన సమాచారం మాకుంది. మీరు తొందరపడకండి, ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి, భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎక్కడో కూడా విద్యార్థి మీద లాఠీచార్జ్ జరగకుండా చూడండి దయచేసి. విద్యార్థులు ఈ దేశానికి భవిష్యత్తు. పోలీసు వారు ఎక్కడ కూడా తొందరపడొద్దు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు. మీ అనుమానాలు నివృత్తి చేసుకునే అవకాశం ఉంది. మేము కూడా నిన్న అధికారులతో సంప్రదింపులు జరిపి దాదాపు 3.5 గంటల పాటు చర్చిన తర్వాతే మీడియా ముందుకు వచ్చినాను. ఎవరికి కూడా ఈ వర్గాల వరకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత పూచి మాది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రశాంతంగా జరిగే ఎన్నికల్లో రాజకీయాల కోసం టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చేసినటువంటి కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పడొద్దు అనేటువంటి మాట కూడా నేను విద్యార్థులకు మనవి చేస్తూ ఉన్నాను. ఎక్కడ చర్చకు పిలిచింది? పార్టీల రిప్రజెంటేటివ్స్ మాదిరిగా బీజేపీ పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి, ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాడు కాబట్టి పిలిచి ఉంటారు. ఇప్పుడు చర్చలకు మేము పిలుస్తూ ఉన్నాం. 10 ఏళ్ల కాలంలో ఎవరినైనా ఎక్కడైనా చర్చలకు పిలిచిన పాపాన పోయినాడా కేసీఆర్? ఒక్క అఖిలపక్షం మీటింగ్ పెట్టిన పాపాన పోయినాడా? ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న పార్టీ కాబట్టి మేము ప్రజాస్వామ్య పద్ధతిలో అందరి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రమేయం ఉంది, హైకోర్టు ప్రమేయం ఉంది, ఈ కేసు కోర్టులో ఉంది. మా కోరికల్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాల హామీ నిరంతరంగా కొనసాగాలి, ఉద్యోగాలు రావాలనేదే మా ధ్యేయం. దాంట్లో ఆటంకాలు సృష్టించి రాజకీయాల కోసం పబ్బం గడుపుకున్నటువంటి పార్టీలకి మీరు నమ్మకండి అనేటువంటి మాట నేను విద్యార్థులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు అందుకే నేను విద్యార్థి విజ్ఞప్తి చేస్తామని, మీరు అపోలో లోను కాకండి,
ఒక పిసిసి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా బాధ్యత గల పదవిలో ఉండి నేను ప్రతిపక్షాలుగా బాధ్యత రహితంగా మాట్లాడలేను. నేను ఇవాళ ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నాను, 75-80% మాకున్నటువంటి బ్యాక్ ఎండ్ ఆఫీస్ నుంచి ఉన్న సమాచారం 75-80% రిజర్వ్డ్ కేటగిరీ సెలెక్ట్ అవుతా ఉన్నాయి. ఇది ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను. లాఠీ చార్జ్ చేయకూడదని నేను ఆ రోజు కూడా విజ్ఞప్తి చేశాను. ఇక్కడ అరెస్ట్ అయితే కూడా విడిపించినాను. పోలీసులకు నేను చెప్పినాను విడిపించాల్సిందిగా. లాఠీ చార్జ్ల ప్రభుత్వం కాదు మాది. కానీ లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చినప్పుడు పోలీసు కొంత దురుసుగా ప్రవేశిస్తే కూడా అలా చేయకూడదు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను మీ అందరి ద్వారా అడుగుతా ఉన్నాను, ఫిబ్రవరి 23 కదా ఈ జీవో విడుదలైంది. మరి ఎన్ని రోజులు మీరు ప్రభుత్వం దృష్టి తీసుకురావచ్చు కదా. ప్రతిపక్షాలు ఎన్ని రోజులు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారు? ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది? ఇది రాజకీయం కాదా? నేను కూడా ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇవాళ ఆ పార్టీ అధికార పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడుతూ ఉన్నాను. నేను చెప్పేటన్ని కూడా మాకు సేకరించిన సమాచారం ప్రకారం చెప్తా ఉన్నాం. ఇది పొలిటికల్ డిసిషన్గా మాట్లాడుతూ ఉన్నాను. రేపో ఎల్లుండో మేము కమిషన్ ద్వారా మొత్తం సమాచారం తెప్పించుకొని మీకు ఇస్తాం. ఒకరు కోర్టులు ఏ తీర్పిచ్చినా శిరసావహించడం మన ధర్మం. నాకున్న సమాచారం మేరకు ఎవరికి ఇక్కడ అన్యాయం జరగట్లేదు నేను చెప్తా ఉన్నాను. నేను కొంత ఎక్సర్సైజ్ చేసే మాట్లాడుతూ ఉన్నాను. నిన్న 3.5 గంటల పాటు మేము బీసీ బిడ్డలమే. నేను, పొన్నం ప్రభాకర్, సురేఖ గారు, దామోదర్ నరసింహ గారు, మేమంతా కూడా రిజర్వ్డ్ కేటగిరీ కదా. మాకు కూడా కన్సర్న్ ఉంది. విద్యార్థులకు ఎంత కన్సర్న్ ఉందో నాకు కూడా కన్సర్న్ ఉంది. నేను గాంధీ భవన్లో 4 రోజుల క్రితం మాట్లాడిన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రితో మాట్లాడాను. ఇవాళ పొద్దున కూడా మాట్లాడాము. కొంత సమాచారం నిన్న కూడా తీసుకున్నాము. కొంత మేనేజ్మెంట్ అయింది, కొంత కమ్యూనికేషన్ లోపం ఉందని నేను అనుకుంటా ఉన్నాను. బట్ ఎక్కడ కూడా విద్యార్థులకు అన్యాయం జరగకుండా, ఎగ్జామ్ రాసిన వారికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాది ఉంది. కాబట్టే మేము ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాము. మేము చేసిన ఎక్సర్సైజ్ ప్రకారం దాదాపు 75% పైనే ఈ ప్రిలిమ్స్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విమెన్, స్పోర్ట్స్ రిజర్వేషన్ వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇది